బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూసే ఆశావాహనకైతే ఇక ఎన్నికల షెడ్యూల్ అయితే రానే వచ్చింది. మరి నామినేషన్ల ప్రక్రియ ఎప్పటి నుంచి, మరి ఎన్నికలు ఎప్పుడు అనే ఒకతో మీదనైతే చూద్దాం. మొత్తం మీదనైతే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూసే ఇక ఆశావాహులు, అట్లనే పార్టీల నుంచి పోటీ చేసే వాళ్ళకైతే శుభవార్తనే. ఇక పొద్దుగా చెప్పుకున్నాం కదా మనం, ఎన్నికల షెడ్యూల్ అయితే ఇలా విడుదలయ్యే ఛాన్స్ ఉందని. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో మరో ఎన్నికల నగరం మోగింది. రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు 166 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ ఎస్ఈసి రాణి కుముందిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించినట్లు తెలిపారు. మొత్తం మీదనైతే ఫిబ్రవరి 11న ఎన్నికలైతే జరుగుతాయి. ఫిబ్రవరి 13వ డేట్న మన ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత ఫలితాలు వెలువడించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీదనైతే ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి అందరైతే సిద్ధంగా ఉండుర్రు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, రీపోలింగ్ ఎక్కడ అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతో పాటే ఓట్ల లెక్కింపు చేపడతాము. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చింది కదా, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎక్కడెక్కడుందో అక్కడక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కడైనా రీకౌంటింగ్ పెడితే ఫిబ్రవరి 11వ డేట్న రికౌంటింగ్ పెట్టి తదుపరి 13వ డేట్న అదే లెక్కింపులతోటి 13వ డేట్న దాన్ని కూడా రికౌంటింగ్ పెట్టిన దాన్ని కూడా ఆ రోజు ఫలితాలు వెలువడించే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల నుంచి పోటీ చేసేటోళ్ళు, ఇండిపెండెంట్ అభ్యర్థులైనా ఎవరైనా ఇక మీ రిజర్వేషన్ల బట్టి ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ దాన్ని వచ్చిందని బట్టి ఇక పోటీ చేయడానికైతే రెడీగా ఉండరు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ అయితే నాకు తెలిసి ఇక మొత్తం మీదనైతే ఇక రెడీగా ఉండరు. ఇక ఎందుకంటే ఇక పైసలు కూడా బాగా జమ చేసుకోర్రి. ఇక మన తెలంగాణలో ఎన్నికలు వస్తే పైసలతో పని కదా, పైసలు కూడా జమ చేసుకుని పోటీ అయితే వేయరు. ఇక